బాలకృష్ణ డైలాగ్ ఇప్పుడు ట్రంప్ ఇరాన్కి ఇచ్చాడు. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా అన్నటువంటిది. ఇరాన్కి ఇప్పుడు తేల్చుకోమని చెప్తున్నాడు ట్రంప్. బేషరతుగా లొంగిపో అని చెప్తున్నాడు, తక్షణం లొంగిపో అని చెప్తున్నాడు, కొమైనీని లొంగిపోమ్మంటున్నాడు, అప్పుడు ఇరాన్ని వదిలిపెడతామంటున్నాడు, లేదా రణం తప్పదంటున్నాడు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు తోడు అమెరికాకు సంబంధించినటువంటి బాంబర్లు, అట్లాగే అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు, అణు యుద్ధ నౌకలు ఇవన్నీ కూడా ఇరాన్ వైపుకి తీసుకువెళ్ళి అక్కడ చుట్టూ మోహరించినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా పెద్ద ఎత్తున సైనిక బలగాలు అక్కడికి చేరుకుంటున్నాయి. దీంతో పాటుగా ట్రంప్ తాజాగా ఒక్క లైన్ అనమాట, యు మస్ట్ సరెండర్ అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేస్తూ తద్వారా లొంగిపోమ్మంటారు. కొమైని పొరపాటును కూడా లొంగిపోడు, ఆత్మత్యాగానికి కూడా సిద్ధపడడు, చావోరేవో తేల్చుకునే మనస్తత్వం ఉన్నటువంటి అతనే, పోరాడి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యుద్ధాన్ని ఆపడమా లేకపోతే కొమైనీని అంతు చూడటమా లేదా తాము చూపించుకోవడమా అన్నది ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఇక ట్రంపే.